ఎవ్రీ డే ఈజ్ ఎ ఫైట్ విత్ డార్క్నెస్. ప్రభు రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాలో ఇంకా కట్ చేసుకోవాల్సిన తీసేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? మా అమ్మాయి పాస్పోర్ట్ కోసం తత్కాల్ అప్లై చేసాం, చాలా లేట్ అయిపోతుంది. అది పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి డిస్పాచ్ అయిపోయింది, స్పీడ్ పోస్ట్ కూడా త్వరగా రావట్లేదు. అయితే ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఈ అడ్రస్ మాది కదా అంటారు. ఏంటంటో అంటున్నారు, ఆధార్ కార్డు అడిగారు, నేను ఇచ్చాను. నా ఆధార్ కార్డు ఏమో పాత ఇంటి అడ్రస్ ఉంది, ఇప్పుడు కొత్త ఇంటి అడ్రస్ ఏమో నా కూతురు పాస్పోర్ట్, ఇది సరిపోదంటారు. నేను అప్పటికి ఆధార్ కార్డులు తీసుకొచ్చి, ఓ పక్కన శరీరంలో కొంచెం బాగాలేదు, ఓ పక్కనేమో మిషనరీలు వచ్చేసి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని పికప్ చేసుకోవాలి. ఓ ప్రక్కనేమో చర్చి కన్స్ట్రక్షన్ గురించి ఫోన్లు. ఇంకా ఎలాగే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, మామూలుగా లేదు నా పరిస్థితి. ఆ టైంలో నా భార్య ఆధార్ కార్డులో కొత్త ఇంటి అడ్రస్ ఉంది. రేపు తీసిరండి అన్నారు. తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇచ్చేయబోతున్న ముందు ఆ కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్న టైంలో ఈవిడ కింద ఉంది కదండి అన్నారు. ఆవిడ కింద ఎందుకు ఉంది? హాస్పిటల్ ఉంది. ఆ పోస్ట్ ఆఫీస్ పైన ఉంటుంది అనమాట మ్యాట్. హాస్పిటల్ కిందే కదా, ఎక్కడున్నా ఈ కిందైనా ఆ కిందైనా ఏ కిందైనా కిందే కదా. తెలివితే అట్లా చూసారా, సాతాను గడు చూసారా ఎంత అలా శోధిస్తాడో. ప్రభు రాకడ సమీపిస్తున్నప్పుడు జాగ్రత్త సుమా. నీ శరీరానికి ప్రాణానికి ఆత్మకి కలంకము మచ్చైనా లేకుండా ప్రభు వచ్చే శరీరానికి కన్యకలాగా ఉండాలి. సాతాను గడు చూసారా ఎంత తెలివి. ఎక్కడుందా అని అడుగుంటే హాస్పిటల్లో ఉందని చెప్పి ఉండేవాడిని, కానీ అతనేమన్నాడంటే కింద ఉంది కదా అన్నాడు. నువ్వు అలా అన్నప్పుడు నేనెందుకు మళ్ళీ నీకు అడ్డం పడ్డాం అన్నట్లు. ఆ కింద ఉందండి. మనసులో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది లేదని చెప్పి కరెక్ట్గా చివరికి ఇచ్చేటప్పుడు ఇప్పుడు లేదని చెప్తే మళ్ళీ ఆపేతాడు బాబు. ఇప్పుడు మళ్ళీ నేను ఆవిడని హాస్పిటల్ నుంచి ఎక్కడ తీసుకురాను, లేదా నా కూతుర్ని ఎక్కడ తీసుకురాను, ఇప్పుడు వాళ్ళు రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. ఏంట్రా నేను చెప్పే అని అంటే దాన్ని తొక్కేశాను. ఆ స్వరం నేను చెప్పేసి ఉంటే నా శరీరాన్ని అక్కడే ఓడించేసి ఉండేవాడిని. చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా లాస్ట్లో ఇచ్చే ముందు? అయితే సంతకం పెడతారా అన్న. కిందే ఉంది అన్నారు కదా, సంతకం పెడతారా? నిజానికి సంతకం అక్కడ పెట్టకపోయినా నాకు ఇచ్చేస్తారు. కానీ నేను ఎలా శోధింపబడ్డాను చూడండి. నేను వచ్చి ఏడ్చాను మా ప్రేయర్ రూమ్లో. దేవుణ్ణి అడిగాను, ఎందుకు ఏడ్చాను మీకు చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసేసిన దానికోసం ఆయన చాలా కొత్త దెబ్బలు తిన్నాడు. నేను ఇంకా కొత్తగా ఏమి చేయాలని ఆయన చాలా సిలువ వేదనను నేను చేసిన పాపంను బట్టి ఆయన గాయాలు రేపుతున్నాను. నేను మళ్ళా ఆయన గాయాలు రేపుతున్నాను. నేను ప్రభు దగ్గర ఏడ్చా, చాలా బాధపడ్డాను. ఐఎమ్ వెరీ సారీ లార్డ్, ఐఎమ్ వెరీ సారీ. నేను ఇంకెప్పుడు అలా చేయను, ఆయన నన్ను క్షమించు. దిస్ ఇస్ లాస్ట్. ఐఎమ్ వీక్. బతికినంతకాలం ఈ శరీరం మనల్ని లాగుతూనే ఉంటుంది. ఒక్కసారి మేఘం ఎక్కేస్తే ఇంకా దీని గొడవ ఉండదు, ఈ దరిద్రం వదిలిపోతుంది. కానీ అప్పుడు దాకా మనము భయముతోను వణుకుతోను రక్షణను ఈ శరీరాన్ని పౌలు లాంటి ఆయన ఏమన్నాడంటే, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, లేకపోతే ఇది నా మాట. దేవునికి సారీ చెప్పాను, నన్ను క్షమించు ప్రభు అని క్షమాపణ అడిగా. మనం ఎవరో అబద్ధాలు చెప్పొద్దు, వద్దు, చూడొద్దు ఆ సినిమాలు, సీరియల్. ఆ ఫోన్ని మీరు అనవసరమైన వాటి కోసం మీరు వాడొద్దు దయచేసి.